ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. నేటి దిన బైబిల్ వాక్య పఠనము మే 2, 2026 సంఖ్యాకాండము 2వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రికులు ఉండవలెను. హేలోను కుమారుడైన ఎలియాబు జెబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదా పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సురిషద్దాయి కుమారుడైన షెలుమియేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రికులు ఉండవలెను. రగుయేలు కుమారుడైన ఏలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 151,450 మంది. వారు రెండవ తెగలో సాగి నడవవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముతో పాలెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారు పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమ్మీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రములుండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రములుండవలెను. గిద్యోను కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 108,100 మంది. వారు మూడవ గుంపులో సాగి నడవవలెను. దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమిషద్దాయి కుమారుడైన అహియెజరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రికులు ఉండవలెను. ఏనాను కుమారుడైన
అహీర నప్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 73,400 మంది. దాను పాలెంలో లెక్కింపబడిన వారందరూ 1,57,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వీరు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములో లెక్కింపబడిన వారందరూ 6,03,580 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పుననే ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచు నుండిరి.